మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నైవేలి లిగ్నైట్ కార్పొరేషను 34 ఉద్యోగాల భర్తీ కోసమైతే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇది ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 3 ఏళ్ల కాలానికి ఈ జాబ్లోకి అయితే తీసుకుంటారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ మొత్తము ఇది మీకు 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి, అర్హత కూడా ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. మొత్తం మీకు 34 ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్కు 25, అన్రిజర్వ్డ్ అంటే రిజర్వ్ చేయనటువంటి 25 ఉన్నాయి. ఎవరైనా పోటీ పడవచ్చు. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. ఓబీసీలకు 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు 2 ఉన్నాయి. ఎస్టీలకు 4 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో మరి ఒడిశాలోని బొగ్గు గనుల్లో వారిని నియమించడం అనేది జరుగుతుంది. పక్క రాష్ట్రంలో ఒడిశాలో మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్టుల వివరాలు చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇండస్ట్రియల్ వర్కర్ పోస్ట్ ఉంది. దాన్ని డ్రాఫ్ట్స్మెన్ అంటాము. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ పాస్ అవ్వాలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ వర్కర్ ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉత్తీర్ణత సాధించాలి. ఇండస్ట్రియల్ వర్కరు పిట్టర్ ఉన్నది. ఇంటర్మీడియట్ ఐటీఐ పిట్టరు పూర్తి చేయాలి. ఇండస్ట్రియల్ వర్కరు మెకానిక్ ఉంది. దీంట్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ మెకానిక్ కానీ మోటార్ వెహికల్ ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి, అంటే ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఇండస్ట్రియల్ వర్కర్ వైర్ మ్యాన్ ఉంది. ఇంటర్మీడియట్ ప్లస్ ఐటీఐ వైర్ మ్యాన్ కోర్స్ పాస్ అవ్వాలి. క్లరికల్ అసిస్టెంట్ ఉంది. ఏదైనా డిగ్రీ ఫుల్ టైం డిగ్రీ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, 17 పోస్టులు ఉన్నాయి. ఇవి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది క్లరికల్ అసిస్టెంట్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరు సివిల్ 5 పోస్టులు ఉన్నాయి. సివిల్ అండ్ స్ట్రక్చర్లో ఇంజనీరింగ్లో 3 ఏళ్ల ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా పాస్ అవ్వాలి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 2 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 పోస్ట్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ వర్కర్ పోస్టులకు అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందినవారు 50% మార్కులతో, ఎస్సీ ఎస్టీలు అయితే 40% మార్కులతో పాస్ అవ్వాలి. ఇంజనీరింగ్ పోస్టులకు అయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవారు 60% మార్కులతో, ఎస్సీ ఎస్టీలు 50% ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే 1/3/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి మీకు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 595 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కి 290 చెల్లిస్తే సరిపోతుంది. క్లరికల్ అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ పోస్టుకు అయితే 486, ఎస్సీ ఎస్టీలకు అయితే 236 రూపాయలు ఫీజుగా ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంది. నెగటివ్ మార్క్సింగ్ అయితే ఇక్కడ లేవని మీరు గమనించండి. ఇక జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు రాత పరీక్షలో 100 మార్కులు. దీంట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 30 ప్రశ్నలకు 30 మార్కులు. సబ్జెక్టు సంబంధిత 70 ప్రశ్నలకు 70 మార్కులు. అంటే 30 మార్క్స్ ఏమో ఇవి ఉన్నాయి 100లో. ఏవి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ 30. 70 మార్కులు దేనికి ఉన్నాయి? మీ సబ్జెక్టు. మీరు ఏ జూనియర్ ఇంజనీరు ఇప్పుడు ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ ఏదైతే వెళ్తారో దానికి 70 మార్క్స్ ఉంటాయి. ఇక క్లరికల్ అసిస్టెంట్ ఉంది కదా, ఎనీ డిగ్రీ తోటి 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఏమున్నాయి? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్కు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 మినిట్స్ ఉంటుంది. ప్రశ్నపత్రం ఓన్లీ ఇంగ్లీష్. రాత పరీక్షలో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 50%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ 40% మార్క్స్ సాధించాలని ఒక కండిషన్ ఉంది. ఎవరైతే ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాల వారికి 20 బోనస్ మార్కులు ఇస్తారంటే అక్కడ ఏదైతే బొగ్గు గనులు ఉన్నాయో ఆ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళకైతే ఒక 20 మార్క్స్ ఇస్తామని చెప్తున్నారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీల వారీగా తుది ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, 24/4/2024 లాస్ట్ డేట్ ఉంది. మీకు April 24th లోపైతే మీరు అప్లై చేసుకోండి. ఇక వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది, www.nlci.india, అంటే ఇది నైవేలి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .in.
ఓకే, ఇది మీకు వెబ్సైట్ యొక్క అడ్రస్. సో జనరల్ డిగ్రీ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ దీనికి. ఇక్కడ ఎందుకంటే క్లరికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, మీకు ఇచ్చిండి క్లియర్గా. ఏదైనా డిగ్రీ ఫుల్ టైం అన్నాడు, ఫుల్ టైం డిగ్రీలో ఉండాలి, ఓపెన్ కాదు. 17 పోస్టులు ఉన్నాయి క్లరికల్ అసిస్టెంట్, మీరు గమనించండి. కాబట్టి మంచి అవకాశం అనుకోవచ్చు. 3 years ఫిక్స్డ్ టర్మ్, తర్వాత ఇంకా ఏమైనా కండిషన్స్ ఎట్లా ఉంటే మీరు అట్లా కంటిన్యూ కావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. మరి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి.